హలో లర్నర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లర్న్ విత్ నందు. ఇవాళ క్లాస్లో డ్యూరింగ్ అనే ప్రిపోజిషన్ గురించి తెలుసుకుందాం. డ్యూరింగ్ అని ప్రొనౌన్స్ చేయాలి, డ్యూరింగ్ కాదు, డ్యూరింగ్ అని అనాలి. చాలామంది డ్యూరింగ్ అంటుంటారు. డ్యూరింగ్ అనకూడదు, డ్యూరింగ్ అని మాత్రమే ప్రొనౌన్స్ చేయాలి. ఇప్పుడు ఈ డ్యూరింగ్కు తెలుగు అర్థాలు అప్పుడు, అందు అని అవుతాయి. అప్పుడు, అందు అనేవి డ్యూరింగ్కు తెలుగు అర్థాలు అవుతాయి. ఇప్పుడు ఈ డ్యూరింగ్కు సంబంధించి కొన్ని ఎగ్జాంపుల్స్ తెలుసుకుందాం. వి వెంట్ అవుట్ డ్యూరింగ్ ద మార్నింగ్. మేము మార్నింగ్ అప్పుడు బయటికి వెళ్ళాము అని వాక్యం యొక్క తెలుగు అర్థం. మేము ఉదయం అప్పుడు బయటికి వెళ్ళాము అని తెలుగు అర్థం అవుతుంది. మేము ఉదయం అప్పుడు బయటికి వెళ్ళాము. వి అనేది సబ్జెక్ట్ అవుతుంది, ఫస్ట్ పర్సన్ ప్లూరల్ అవుతుంది. వెంట్ అనేది మనకు V2 వర్బ్ అవుతుంది, పాస్ట్ను తెలుపుతుంది. అవుట్ డ్యూరింగ్ ద మార్నింగ్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. డ్యూరింగ్ అనేది ప్రిపోజిషన్ అవుతుంది. మార్నింగ్ అనేది మనకు టైంను తెలుపుతుంది. అర్థమైందా లర్నర్స్? మేము ఉదయం అప్పుడు బయటికి వెళ్ళాము అని వాక్యం యొక్క తెలుగు అర్థం అవుతుంది. ఇది ఏం వాక్యం అవుతుంది చెప్పండి? S2 వాక్యం అవుతుంది కదా. వెంట అనేది మనకు పాస్ట్ను తెలుపుతుంది, V2 వర్బ్ అవుతుంది, సో పాస్ట్ వాక్యం అవుతుంది. ఇక్కడ ఈ వాక్యం అనేది స్టాప్లో ఉంది కదా. వెళ్ళాము అనేది మనకు స్టాప్ వాక్యాన్ని తెలుపుతుంది, స్టాప్ సెంటెన్స్ అవుతుంది. సో ఈ వాక్యం అనేది S2 వాక్యం అవుతుంది. అర్థమైందా లర్నర్స్? మేము హాలిడేస్ అందు మా రిలేటివ్స్ అంటే మా బంధువులను మెట్ అంటే ఏమిటి? V2 వర్బ్ కదా, కలిసాము అని మీనింగ్ అయితే వస్తుంది. మేము హాలిడేస్ అందు మా బంధువులని, మా రిలేటివ్స్ని కలిసాము అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం అవుతుంది. ఇక్కడ డ్యూరింగ్కు తెలుగు అర్థం అందు అని వస్తుందన్నమాట. డ్యూరింగ్ అంటే ఇక్కడ తెలుగు అర్థం ఏమొస్తుంది? అందు అని వస్తుంది. వి అనేది సబ్జెక్ట్ అవుతుంది, ఫస్ట్ పర్సన్ ప్లూరల్ అవుతుంది. మెట్ అనేది V2 వర్బ్ అవుతుంది. అవర్ రిలేటివ్స్ డ్యూరింగ్ ద హాలిడేస్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. మెట్ అనేది మనకు V2 వర్బ్ కదా, సో పాస్ట్ను తెలుపుతుంది. ఈ వాక్యం అనేది మనకు స్టాప్లో ఉంది కాబట్టి S2 వాక్యం అవుతుంది. రవి కేమ్ డ్యూరింగ్ ద సమ్మర్ వెకేషన్స్. రవి సమ్మర్ వెకేషన్స్ అంటే సమ్మర్ వెకేషన్స్లో హాలిడేస్ ఇస్తారు కదా, సో సమ్మర్ వెకేషన్స్ అందు అంటే ఎండాకాలం సెలవుల అందు వచ్చాడు అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం అవుతుంది. రవి ఎండాకాలం సెలవులందు వచ్చాడు. అర్థమైందా? ఈ విధంగా ఈ డ్యూరింగ్ను ఉపయోగిస్తాము. ఈ డ్యూరింగ్కు తెలుగు అర్థాలు ఏమవుతాయి? అప్పుడు, అందు అని అవుతాయి అన్నమాట. ఇప్పుడు ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ తెలుసుకుందాం. హీ అరేంజ్డ్ ద పార్టీ డ్యూరింగ్ ద లేట్ నైట్. అతడు రాత్రి సమయమందు ఆలస్యంగా పార్టీని అరేంజ్ చేశాడు అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం అవుతుంది. హీ అనేది సబ్జెక్ట్ అవుతుంది, అరేంజ్డ్ అనేది V2 వర్బ్ అవుతుంది. ద పార్టీ డ్యూరింగ్ ద లేట్ నైట్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. ఐ కాల్డ్ యూ డ్యూరింగ్ ద మీటింగ్. నేను మీటింగ్ అప్పుడు నీకు కాల్ చేశాను అని వాక్యం యొక్క తెలుగు అర్థం అవుతుంది. ఐ అనేది సబ్జెక్ట్ అవుతుంది, ఫస్ట్ పర్సన్ సింగులర్ అవుతుంది. కాల్డ్ అనేది V2 వర్బ్ అవుతుంది. యూ డ్యూరింగ్ ద మీటింగ్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. వి విజిట్ తిరుపతి డ్యూరింగ్ ద సమ్మర్ హాలిడేస్. మేము సమ్మర్ హాలిడేస్ అందు తిరుపతిని దర్శిస్తాము అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం అవుతుంది. మేము తిరుపతిని ఎండాకాలం సెలవులందు దర్శిస్తాము అని వాక్యం యొక్క తెలుగు అర్థం అవుతుంది. వి అనేది సబ్జెక్ట్ అవుతుంది, ఫస్ట్ పర్సన్ ప్లూరల్ అవుతుంది. విజిట్ అనేది ఇక్కడ ప్రెజెంట్ వర్బ్ V1 అవుతుంది. తిరుపతి డ్యూరింగ్ ద సమ్మర్ హాలిడేస్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. ఐ చేంజ్ మై డ్రెస్ డ్యూరింగ్ ద నైట్ టైమ్స్. నేను నైట్ టైమ్స్ అంటే రాత్రి సమయమందు నా డ్రెస్ని మారుస్తాను అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం. నేను నైట్ టైమ్స్ అందు నా డ్రెస్ను చేంజ్ చేస్తాను అని వాక్యం యొక్క తెలుగు అర్థం అవుతుంది. ఐ అనేది సబ్జెక్ట్ అవుతుంది, చేంజ్ అనేది ప్రెజెంట్ వర్బ్ V1 అవుతుంది. మై డ్రెస్ డ్యూరింగ్ ద నైట్ టైమ్స్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది.
వి వర్ నాట్ దేర్ డ్యూరింగ్ ద టైం. మేము ఆ టైం అప్పుడు అక్కడ లేకుంటిమి అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం అవుతుంది. వి అనేది సబ్జెక్ట్ అవుతుంది, ఫస్ట్ పర్సన్ ప్లూరల్ అవుతుంది. వర్ అనేది మనకు పాస్ట్ను తెలుపుతుంది, పాస్ట్ బీ ఫార్మ్ ఆఫ్ వర్బ్ అవుతుంది. నాట్ అనేది మనకు నెగిటివ్ సెంటెన్స్ అవుతుంది, నెగిటివ్ని తెలుపుతుంది. అంటే లేకుంటిమి అని మీనింగ్ అయితే వస్తుంది. ఎందుకు చెప్పండి, వర్ నాట్ వచ్చింది కాబట్టి. వర్ నాట్ లేకుండా ఉన్నట్టయితే వాక్యానికి తెలుగు అర్థం వి వర్ దేర్ డ్యూరింగ్ దట్ టైం అనే వాక్యానికి తెలుగు అర్థం ఏమవుతుంది, మేము ఆ టైం అప్పుడు అక్కడ ఉంటిమి అని మీనింగ్ అయితే వస్తుంది. వర్ నాట్ అంటే మనకు నాట్ అనేది లేదు, లేకుంటిమి, లేదు అన్న మీనింగ్ అయితే వస్తుంది. అంటే అక్కడ లేము అన్న మీనింగ్ అయితే వస్తుంది. ఈ వాక్యానికి నాట్ అనేది మనకు నెగిటివ్ సెంటెన్స్గా తెలుపుతుంది అన్నమాట. అర్థమైందా లెర్నర్స్? మేము ఆ టైం అప్పుడు అక్కడ లేకుంటిమి అని అర్థము. దేర్ డ్యూరింగ్ దట్ టైం అనేది ఇక్కడ మనకు ఆబ్జెక్ట్ అవుతుంది. డోంట్ డిస్టర్బ్ మీ డ్యూరింగ్ ద స్లీపీ టైం. నన్ను డిస్టర్బ్ చేయొద్దండి. ఎప్పుడు చేయకూడదు, స్లీపీ టైం, నిద్రపోతూ అంటే పడుకునే సమయం అప్పుడు నన్ను డిస్టర్బ్ చేయవద్దు అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం అవుతుంది కదా. పడుకునే టైం అప్పుడు నన్ను డిస్టర్బ్ చేయవద్దు అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం అవుతుంది. అర్థమైందా లెర్నర్స్? ఈ విధంగా ఈ డ్యూరింగ్ అనే ప్రిపోజిషన్ను ఉపయోగిస్తారు. డ్యూరింగ్కు తెలుగు అర్థాలు ఏమవుతాయి, అప్పుడు, అందు అని అవుతాయి అన్నమాట. నేను సెలవుల యందు బయటికి వెళ్ళింటిని, సెలవులప్పుడు బయటికి వెళ్ళాను. ఈవినింగ్ టైం అప్పుడు టీవీ చూస్తూ ఉంటిని. అర్థమైందా లెర్నర్స్? ఈ విధంగా ఈ డ్యూరింగ్ను ఉపయోగిస్తారు. డ్యూరింగ్కు తెలుగు అర్థాలు ఏమవుతాయి, అందు, అప్పుడు అనేవి తెలుగు అర్థాలు అవుతాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లర్న్ విత్ నందు ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.